వస్తువులు రాకుండా మన పాఠశాలలో లేదా తరగతి గదిలో ఒక వస్తువు చూసి అటువంటివి ఇంకా ఏమేమి ఉన్నాయి అని చెప్పినట్లయితే, అంటే నెంబర్ సంఖ్య కాకుండా గణితానికి సంబంధించిన గణిత భావం తెలియజేయడంతో ఆ పార్టిసిపెంట్స్ అందరూ కూడా రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. అందులో సేల్స్ వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులన్నీ కూడా రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాటర్న్స్, క్లాసిఫికేషన్, సీక్వెన్స్, డైరెక్షన్స్, కంపారిజన్ ఇవి కాకుండా ఇంకా చెప్పవచ్చు. కానీ మనం ఏంటంటే కంక్లూజర్గా ఇది ప్రీ మ్యాథ్స్లోకి వస్తాయి లేదని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఒక సేల్స్ విద్యార్థికి ఏ విధంగా బోధన చేస్తామనే దాన్ని చెప్పినప్పుడు వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి క్లాస్ కార్డ్స్ చూపిస్తున్నాం. ఇది ఎప్పుడైనా చూసారా మీరు? మన తరగతి గదిలో ఇటువంటి ఆకారం ఎక్కడైనా ఉందంటే చెప్తారు కదా సార్, ఇదో ఫ్యాన్, ఇంకేమన్నా సార్ ఎలాగా దీనికి సంబంధించినటువంటి ఆకారాలు మన తరగతి గదిలో ఏమున్నవి చెప్పండి సార్. టేబుల్ మేడం మన దగ్గరే ఉన్నది ఆల్రెడీ టేబుల్. ఇంకా మేడం గారు చెప్పారు ఫ్యాన్, ఈ విధంగా చెప్తారు. తర్వాత ఇదే ఆకారం మళ్ళీ మీ ఇంటి దగ్గర ఇటువంటివి ఏమున్నవి కంచం,